విజయవాడ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం అధికార ప్రతిపక్ష సభ్యుల వాగ్వాదంతో హోరెత్తింది. అధికార వైసీపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే ఇదంతా అంకెల గారడి అంటూ టీడీపీ సభ్యులు గళమెత్తారు. దీంతో ఇరు పార్టీల సభ్యుల మధ్య అరుపులు కేకలతో గందరగోళంగా మారింది. ఇదే సమయంలో వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన మరికొంతమంది సభ్యులు కూడా బడ్జెట్ అంతా అంకెలలో గొప్పగా ఉందని, ఆచరణలో మాత్రం ప్రజలకు ఉపయోగకరంగా లేదంటూ తేల్చి చెప్పారు. విజయవాడ కార్పొరేషన్లో కౌన్సిల్ సమావేశం జరిగింది. బడ్జెట్ సమావేశం కావడంతో అధికార వైసీపీ సభ్యులతో పాటు టీడీపీ, సిపిఎం సభ్యులు కూడా హాజరయ్యారు. అయితే గతంలో వైసీపీ కార్పొరేటర్లుగా గెలిచి ఇటీవల పార్టీని వీడి జనసేనలోకి వచ్చిన కొంతమంది సభ్యులు ప్రత్యేకంగా వెనుక సీట్లో కూర్చున్నారు. బడ్జెట్ సమావేశం ప్రారంభమైన వెంటనే ఆదాయ వ్యయాలు, ఇతర ఖర్చులను కౌన్సిల్ సమావేశంలో ప్రకటించారు. విజయవాడ కార్పొరేషన్ కు ఆదాయం 1309.53 కోట్లు కాగా రెవెన్యూ ఆదాయం 808.33 కోట్లు చూపించారు. ఇక రెవెన్యూ ఖర్చు 705.95 కోట్లు కాగా మూలధన వ్యయం 691.78 కోట్లుగా ప్రకటించారు. మూలధన ఆదాయం 454.15 కోట్లు, డిపాజిట్లు, అడ్వాన్సులు 47.05 కోట్లు, ఖర్చులు 1454.58 కోట్లుగా వివరించారు. తీసుకున్న రుణాల తిరిగి చెల్లింపు 9.80 కోట్లు, డిపాజిట్లు, అడ్వాన్సులు 47.05 కోట్లు ఉండగా లోటు బడ్జెట్ 145.05 కోట్లు ఉన్నట్లు గణాంకాలను సమావేశంలో వివరించారు. అయితే ఈ బడ్జెట్ మొత్తం అంకెల గారడీగా ఉందని, దీని ద్వారా ప్రజలకు ఏం చేస్తారని టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. దీంతో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అంతేకాకుండా నేరుగా గణాంకాలు చెప్పే బడ్జెట్ మొత్తాన్ని ఆమోదించినట్లు ఎలా ప్రకటిస్తారని టీడీపీ కార్పొరేటర్లు నిలదీశారు. వీఎంసీ కౌన్సిల్లో అందరికీ అవకాశం ఇవ్వాల్సి ఉన్నా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇదే సమయంలో వైసీపీ నుంచి టీడీపీకి వెళ్లిన కార్పొరేటర్ బుల్లా విజయ్ కు వైసీపీ కార్పొరేటర్ పుణ్యశీలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత బడ్జెట్ ను ఆమోదిస్తున్నట్లు ప్రకటించి సభను వాయిదా వేశారు. మరి కార్పొరేషన్ అధికారులు కార్పొరేటర్లకు, గౌరవ కార్పొరేటర్లకు ఇచ్చినటువంటి బడ్జెట్ బుక్కి ఈరోజు మేయర్ గారు ప్రసంగంలో చెప్పినటువంటి అంకెలకి సుమారుగా 300 కోట్ల రూపాయల పైన వ్యత్యాసం ఉంది. మరి అధికారులు చిత్తశుద్ధి లేకుండా బడ్జెట్ తయారు చేశారా, లేదు మేయర్ గారు ప్రజలను తప్పుదార పట్టించడానికి మరి తప్పుడు ప్రసంగాలు చేశారా, 300 కోట్ల రూపాయల తేడా ఎలా వచ్చిందని చెప్పి కూడా మేము తెలుగుదేశం కార్పొరేటర్లను నిలదీయడం జరిగింది. మొత్తం మీద కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధంతోనే గందరగోళం నెలకొంది. బడ్జెట్ ను ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించామని వైసీపీ చెప్పగా అంతా మాయా, అంకెల గారడితో ప్రజలను మోసం చేశారని టీడీపీ, సిపిఎం ఆరోపించాయి.